విదేశీయులు హంపిని చూసి ఎందుకు ఇది రోమ్ నగరం అని పిలిచారు? రండి చూద్దాం. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. వెల్కమ్ టు మై ఛానల్ గ్లోబల్ కథలు. ఇప్పుడు చూస్తున్న ఈ దృశ్యం రాళ్ళు, కొండలు, నది, శిథిలాలు ఇవి కేవలం పాత అవశేషాలు అనుకుంటే అది మన పొరపాటే. ఇవి భారతదేశ చరిత్రలో ఒక స్వర్ణయుగం జీవించి మళ్ళీ కాలగర్భంలో కలిసిపోయిన ఒక మహానగరానికి మిగిలిన మౌన సాక్ష్యాలు ఇవి. ఆ మహానగరమే మన ఈ హంపి. పదండి ఈరోజు దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ హంపి ఒక ప్రదేశమే కాదండి, ఒక కాలం. హంపి అనేది కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర నది ఒడ్డున విస్తరించి ఉన్న ఒక అపూర్వమైన చారిత్రక ప్రదేశం. ఈరోజు మనం చూస్తున్న హంపి శిథిలాల నగరంలా కనిపిస్తుంది, కానీ ఇది ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాలలో హంపి ఒకటిగా నిలిచింది. చరిత్ర చెబుతుంది రోమ్ నగరంతో సమానంగా సంపద ఉన్న నగరం అది హంపి అని. విజయనగర సామ్రాజ్యం అయితే హంపి ఆత్మ. 14వ శతాబ్దంలో హరిహరుడు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. దక్షిణ భారతదేశాన్ని ఏకం చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో వారు హంపిని రాజధానిగా ఎన్నుకున్నారు. అది కేవలం రాజకీయ రాజధాని మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, కళ, మతం, వాణిజ్యం అన్నిటికీ కేంద్రంగా మారింది. కాలక్రమేణా విజయనగర సామ్రాజ్యం బలపడింది. దాని గరిష్ట వైభవాన్ని కృష్ణదేవరాయల పాలన చూసింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో హంపి ఒక స్వర్ణయుగం. కృష్ణదేవరాయల కాలాన్ని హంపి స్వర్ణయుగం అని పిలుస్తారు. ఆయన కేవలం యోధుడు మాత్రమే కాదండి, ఒక గొప్ప పాలకుడు, కళల ప్రేమికుడు, సాహిత్య పోషకుడు. హంపి వీధుల్లో వ్యాపారం రోజురోజుకి పెరిగింది. పర్షియా, అరేబియా, పోర్చుగల్ వంటి దేశాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారు. విదేశీ యాత్రికులు తమ రచనల్లో ఇలా రాశారు: హంపి వీధుల్లో బంగారం సాధారణ వస్తువులాగా మారిపోయాయని. అంతటి సంపద, అంతటి వైభవం ఈ నేల మీద ఉండేది. అదే మన ఈ హంపి. హంపిలో అడుగు పెట్టగానే మీ కళ్ళకు కనిపించేది శిల్పకళ యొక్క అద్భుత రూపం. అక్కడ మనం చూసేది విరూపాక్ష ఆలయం. ఇది హంపిలో అత్యంత పురాతనమైన ఆలయం. ఇక్కడ నేటికి పూజలు జరుగుతుంటాయి. శతాబ్దాలు గడిచిన ఆధ్యాత్మిక శక్తి తగ్గలేదు. విజయ విఠల ఆలయం, ఇది హంపికి గర్వకారణం. ఇక్కడ రాతి రథం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఆ రథం రాయితో చేసినదా లేదా నిజంగా నడిచే రథమా అనిపించేంత అద్భుతంగా ఉంటుంది దాన్ని చూస్తే మనం. ఇంకొకటి అక్కడ సంగీత స్తంభాలు, శిల్పుల మాయాజలం. విజయ విఠల ఆలయంలో ఉన్న సంగీత స్తంభాలు హంపి యొక్క ప్రత్యేకత. ఆ స్తంభాలను సున్నితంగా తట్టితే వీణ, మృదంగం, తాళం లాంటి స్వరాలు వినిపిస్తాయి. ఇది మాయ కాదు, ఇది శిల్పుల అసాధారణ ప్రతిభ. రాయిలో కూడా సంగీతాన్ని దాచిన ఆ శిల్పుల నైపుణ్యానికి ఈరోజు ప్రపంచాన్నే ఇది ఆశ్చర్యపరుస్తుంది. ఇది హంపి కేవలం ఆలయాల నగరం కాదు, అది ఒక పక్క ప్రణాళికతో నిర్మించబడిన మహానగరం. అక్కడ మనం చూసేస్తే లోటస్ మహల్, రాజకుటుంబానికి వినోదం కోసం నిర్మించిన అద్భుతమైన నిర్మాణం. అలాగే ఏనుగు అశ్వశాలలు, రాజుల యుద్ధం కోసం ఏనుగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన శాలలు, విశాల రహదారులు, అలాగే నీటి కాలువలు, భూగర్భ మార్గాలు. హంపి నగర నిర్మాణం ఆ కాలానికి చాలా ముందుంది.